అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కొత్త సీరియల్ ప్రేమ కిరణం మొదటి భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. ఇది కూడా 1965లో రచించినటువంటి నవల. అప్పట్లో 1965లో లవ్ స్టోరీ ఎలా ఉంటుందో మనం విందాం. మరి సీరియల్లోకి వెళ్దామా? విశ్వేశ్వరరావు హై స్కూల్లో టీచర్. ఆయనకి 6 పిల్లలు. దేవుడు పక్షపాతం లేకుండా 3 కొడుకులని 3 కూతుళ్ళని ప్రసాదించాడు. ఆయనకి స్వంత ఇల్లు మాత్రం ఉంది, వేరే ఆస్తి ఏమీ లేదు. అయినా ఆయన ఇబ్బందులు లేకుండా సంసారం జరిపిస్తూ వస్తున్నాడు. పెద్ద కొడుకు రంగారావు BA పాస్ అయ్యి ఆ ఊళ్ళోనే ట్యూటర్గా చేరి MAకి చదువుతున్నాడు. తర్వాత కూతురు పేరు లీల. ఆమెకు పెళ్ళయింది, 2 పిల్లలు. విజయవాడలో కాపురం. ఆమె భర్త వకీలు. తర్వాత కొడుకు పేరు కామేశ్వరరావు. BA పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. మేనరికం నిశ్చయించారు. ఉద్యోగం దొరకగానే కొడుకు పెళ్లి చేయాలని విశ్వేశ్వరరావు సంకల్పం. తర్వాత 2 కూతుళ్ళు. సీత కన్నా ఏడాది చిన్నది సరోజ. సీతకు 18 ఏళ్ళు. BA మొదటి సంవత్సరం చదువుతోంది. సరోజ ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆఖరివాడు కృష్ణ స్కూలు ఫైనల్ చదువుతున్నాడు. విశ్వేశ్వరరావు గారి ఇల్లు ఎప్పుడూ కూడా కళకళలాడుతూ ఉంటుంది. కొడుకులకు కూతుళ్లకు ప్రత్యేకంగా ఎవరికి వారికి ఒక గది ఉంది. విశ్వేశ్వరరావు గారి భార్య కమలమ్మకి క్షణం తీరుబడి ఉండదు. వంట ఇంట్లోంచి బయటికి రావటమే అరుదు. విశ్వేశ్వరరావు కట్టే తీరిక ఉండేది కాదు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే మనవలతో సరిపోయేది. ఆయన పిల్లలందరూ బుద్ధిమంతులు, తెలివైన వాళ్ళు, ప్రయోజకులు అని నలుగురు చెప్పుకునేవాళ్ళు. విశ్వేశ్వరరావు ఆయన భార్య పిల్లలందరినీ సమానంగా చూసుకునేవారు. ఏ ఒకరి మీద ఎక్కువ ప్రేమ కానీ గారాబం కానీ చూపేవాళ్ళు కారు. పెద్ద కూతురు లీల ఏడాదికి 1-2 సార్లు పుట్టింటికి వచ్చేది. సీత చాలా కలుపుగోలు మనిషి, నవ్వుతూ సరదాగా ఉండేది. ఇట్టే ఎవరితోనైనా స్నేహం చేసుకునేది. పక్కింట్లో కొత్తగా అద్దెకొచ్చిన వాళ్ళతో స్నేహం చేసుకుని వాళ్ళింటికి తరచూ వెళ్ళేది. సరోజ సీతకు సరిగ్గా వ్యతిరేకం. ఎప్పుడూ ఇంట్లోంచి కదిలేది కాదు. కాలేజీకి వెళ్ళడం తప్ప ఎవరితో మాట్లాడేది కాదు. ఎవరైనా ఏదైనా అడిగితే ఒక్క ముక్కలో జవాబు చెప్పి ఊరుకునేది. ఆ పక్కింటి ఆవిడతో మాట్లాడుతున్నావు, ఎవరు వాళ్ళు అడిగింది సీత తల్లి. తెలుగు వాళ్ళే అన్నది సీత. తెలుగు వాళ్ళే అని తెలుసు అంటే బ్రాహ్మణ కాదా అని నేను అడగలేదు. అది కాదే, ఆయనకేం ఉద్యోగం, ఎన్ని రోజులుంటారు ఈ ఊళ్ళో అడిగింది కమలమ్మ. ఆయన పేరు రవీంద్ర, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో పని. బందర్ నుంచి బదిలీ అయ్యొచ్చారు. మళ్ళీ ఎప్పుడు ఈ ఊరు నుంచి వెళ్ళేది తెలియదు. ఆమె పేరు సుందరమ్మ. 2 పిల్లలు. 6 ఏళ్ల అమ్మాయి సరళ, 4 ఏళ్ల అబ్బాయి బాబు అని పిలుస్తున్నారు అని సీత ముగించగానే అప్పుడే అక్కడికి వచ్చిన కామేశ్వరరావు, అబ్బా ఈ కాసేపట్లో ఎన్ని విషయాలు కనుక్కున్నావు, నువ్వు ప్రెస్ రిపోర్టర్గా పనిచేయి అన్నాడు నవ్వుతూ. వారం రోజుల్లో పక్కింటి వాళ్ళతో బాగా స్నేహం అయింది సీతకి. కాలేజీ నుంచి ఇంటికి రాగానే పుస్తకాలు ఇంట్లో పెట్టేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక అరగంట సేపు ఆమెతో కబుర్లు చెప్తూ కూర్చునేది. వాళ్ళు సినిమాకో బజార్కో వెళ్తున్నప్పుడు సీతను కూడా రమ్మని బలవంతం చేసేవాళ్ళు. వెళ్ళేది. సుందరమ్మ చదువుకున్న మనిషి. ఆమెకు దాదాపు 25 ఏళ్ళుంటాయి. అందమైంది కాదు, కానీ అనాకారి కూడా కాదు. ఇల్లు చాలా శుభ్రంగా అందంగా పెట్టుకునేది. పిల్లలకు మంచి శిక్షణ ఇచ్చేది. ఆమె భర్త రవి ఆఫీసులో పని ముగించుకుని బాగా పొద్దుపోయిన తర్వాత కానీ ఇంటికి వచ్చేవాడు కాదు. రాగానే తన గదిలోకి వెళ్ళిపోయేవాడు. నేను వస్తాను అని లేచేది సీత ఆయన రాగానే. మొదట్లో రవి సీతను చూసి ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయేవాడు. తర్వాత పరిచయం ఎక్కువయ్యాక పలకరించేవాడు. ఆ తర్వాత భార్యాభర్తలు 2తో కూర్చుని కబుర్లు చెప్పేది. అతను తెచ్చుకున్న పత్రికలు, పుస్తకాలు చదువుకోవడానికి తీసుకునేది. సుందరమ్మ ఏ స్నానానికో వెళ్ళినప్పుడు అతను పిల్లలు మాత్రం హాల్లో కూర్చున్నప్పుడు రవి తనను పరీక్షగా అదో రకంగా చూడటం గమనించింది సీత. ఎందుకలా చూస్తాడా అని అనుకునేది. అతని ఉద్దేశాలను అనుమానించలేదు. అతనికి 32 ఏళ్ళు, సన్నగా ఎర్రగా ఉంటాడు. నల్లని ఉంగరాల జుట్టు, విశాలమైన నుదురు, దట్టమైన కనుబొమ్మలు, లోతైన గుంట కళ్ళు, బిగువుగా ఉన్న గడ్డం. చాలా ఆకర్షణీయంగా ఉంటాడు.
సుందరమ్మే తన భర్తను గర్వంగా చూసుకోవటం సీత గమనించింది. ఒకరోజు సీత పిల్లవాడిని ఆడిస్తూ ఉండగా ఆమె చేతుల్లోంచి పిల్లవాడిని తీసుకుంటూ రవి సీత చేతులు ముట్టుకోవటమే కాక ఒక నిమిషం పాటు తన వేళ్ళు ఆమె చేతి వేళ్లకు ఆనించి ఉంచాడు. ఆ ఒక్క సంఘటనతో అపార్థం చేసుకోవటానికి ఏమీ లేకపోయినా అతను తనను అప్పుడు చూసిన చూపులో సీత కొత్త అర్థం కనిపించింది. భయపడింది. మర్నాడు వాళ్ళింటికి వెళ్ళలేదు. సీత ఇవాళ ఇటు రాలేదే అని సుందరమ్మ కేకేస్తే తలనొప్పిగా ఉంది అని సీత జవాబు చెప్పింది. అద్దం ముందు కూర్చుని తనను తాను పరీక్ష చేసుకుంది. సుందరమ్మ అనాకారి కాదు రవి అలా ప్రవర్తించడానికి. తను సుందరమ్మ కన్నా అందమైందా? ఎంతసేపు చూసుకున్నా తను రోజూ చూసుకునే మొహమే కనిపించింది. కొత్త అందం కానీ కొత్త ఆకర్షణ కానీ ఏమీ లేదు. గోధుమ రంగు ఒళ్ళు నున్నగా నిగనిగా మెరుస్తోంది. జాకెట్ చేతులకి రొమ్ముకి ఉల్లి పొరలా అతుక్కుని ఉంది. ఎక్కడ ఎముకలు వెళ్ళుకు రావటం లేదు. గడకర్రలా పొడుగ్గానూ లేదు, మరుగుజ్జు కాదు. మెళ్ళో ఒంటి వరుస బంగారపు గొలుసు, నొక్కుల జుట్టు, కనుబొమ్మలు తీర్చిదిద్దినట్టున్నాయి. కళ్ళు చిన్నవి అయినా తళతళ మెరుస్తూ ఉంటాయని తన స్నేహితురాలు చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చి నవ్వుకుంది. తను అందమైన దాన్ని కాదని తేల్చుకుంది. సీత చివరికి సుందరమ్మ తనకన్నా 10 రెట్లు అందమైందని రవిని అపార్థం చేసుకుంటున్నానని అనుకుంది. ఇక సుందరమ్మ పిలవగానే మర్నాడు వాళ్ళింటికి వెళ్ళింది సీత. సుందరమ్మ లేనప్పుడు ఏదో మిష మీద రవి సీతను భుజం తట్టడమో చేతి వేళ్ళు ముట్టుకోవడమో చేసేవాడు. మాట్లాడుతున్నప్పుడు సూటిగా కళ్ళల్లోకి చూసేవాడు. అతని చూపులు తన ఒంటి మీద కితకితలు పెడుతూ తిరిగేవి. ఎన్నోసార్లు అనుకుంది వాళ్ళింటికి వెళ్ళటం మానేయాలని. కానీ రవిలో అటువంటి దురాలోచన లేకపోవచ్చని, తను అనవసరంగా అనుమానిస్తున్నానని సమర్థించుకుంది. అటువంటి అనుమానం కలిగిన తర్వాత కూడా తను వాళ్ళింటికి ఎందుకు వెళ్తున్నానని తనను తాను పరిశీలించుకోలేదు. ఓ శుక్రవారం సాయంకాలం సీత కాలేజీ నుంచి ఇంటికి రాగానే పుస్తకాలు బల్ల మీద పడేసి యథాప్రకారం పక్కింటికి వెళ్ళి తలుపు తట్టింది. రవే వచ్చి తలుపు తీసి రా అని తలుపుకి అడ్డం తొలిగాడు. సీత తిన్నగా వంటింట్లోకి వెళ్ళింది. సుందరమ్మ లేదు, పిల్లలు లేరు. అక్క ఏది అడిగింది సీత. గుడికి వెళ్ళింది, పిల్లలున్నారు అన్నాడు రవి హాల్లోనే నుంచుని. పిల్లలు కూడా వెళ్ళారు అన్నాడు. హాల్లో తలుపు దగ్గరేసి ఉండడం ఆమె గమనించి అయితే నేను వెళ్తాను అంది. తొందరే, నీకోసం ఫోటో ప్లే వీక్లీలు తెచ్చాను, తీసుకెళ్ళు అన్నాడు అతను. తర్వాత తీసుకుంటానులేండి అని తలుపు వైపు చూసింది సీత. ఇక తర్వాత ఎందుకు, మేడ మీద ఉన్నాయి తీసుకో అన్నట్టు రేపు సుందరం పుట్టినరోజు ఒక ప్రజెంట్ తెచ్చాను, చూపిస్తానురా అన్నాడు రవి చనువుగా. సంభాషణలోకి అతని భార్య పేరు రాగానే సీతకు భయం తగ్గింది. అయినా ఏం చేస్తాడులే అనుకుని చూపించండి అంది. రా అని అతను మేడ మెట్లెక్కాడు. తటపటాయిస్తూ మెట్ల కిందే నిలబడింది సీత. రా అని పిలిచి మేడ మీద గదిలోకి వెళ్ళిపోయాడు అతను. తను వెనక్కి తిరిగి వెళ్ళిపోతే బాగుండదు, మర్యాద కాదు. చదువుకుంది, ఆయన పెద్దవాడు, 2 పిల్లల తండ్రి. మెట్లెక్కి గదిలోకి వెళ్ళింది. తన ఇంటి వైపున్న కిటికీలు మూసున్నాయి. సీత అది గమనించి తలుపు దగ్గరే నిలబడింది. ఇవిగో ఈ 2 పత్రికలు తీసుకెళ్ళు అన్నాడు రవి పత్రికలు అందిస్తూ. థ్యాంక్స్ అంటూ సీత వాటిని తీసుకుంది. ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంది చూడు అన్నాడు రవి. పువ్వులా ఉన్న సీసాలో నీళ్లలా ఏదో ఉంది, రబ్బర్ బంతిలా ఉంది ఇంకోవైపు. ఏమిటది అడిగింది సీత. దగ్గరికి వెళ్ళి చూసి చెప్పు చనువుగా అన్నాడు రవి. సీత గదిలోకి వెళ్ళి బల్ల మీద ఉన్న సీసా తీసుకుని చూసి తెలియటం లేదు అని దాన్ని మళ్ళీ బల్ల మీద పెట్టేసింది. అంతేనా అంటూ రవి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న ఆ సీసా తీసుకుని సీత మొహం వైపు తిప్పి రబ్బర్ బంతిలా ఉన్న దాన్ని నొక్కాడు. సీత మొహం మీద చల్లగా జల్లు పడింది. తీయని వాసనతో ఉడుకులా వానలా మొహం మీద పడగానే కళ్ళు మూసుకుంది. అయ్యో కళ్ళల్లో పడిందా అన్నాడు రవి కంగారుగా. పర్వాలేదులేండి అని చీర కొంగుతో తుడుచుకోబోయింది. అలా తుడుచుకోకూడదు అంటూ రవి ఆమెకు దగ్గరగా జరిగి వేళ్ల అంచులతో ఆమె కనురెప్పల మీద ఉన్న ఉడుకులాం తుడిచి ఆ వేళ్ల కంటిన ఉడుకులాం ఆమె చెంపలకు రాశాడు. అతని ఊపిరి ఆమె చెంపలకు చల్లని ఉడుకులాంలోంచి వెచ్చగా తగులుతోంది. దగ్గరగా దాదాపు తనను అంటి పెట్టుకున్న అతని ఒంటి వేడి ఆమె ఒంటికి తగిలింది. కళ్ళు తెరిచింది. కంగారుగా వెనక్కి అడుగు వేయబోయింది. సీత అన్నాడు అతడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. భయంతో అతన్ని చూసింది ఆమె. ఎందుకు భయపడుతూ చూస్తావు, నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా అంటూ 2 చేతులు ఆమె నడుం చుట్టూ చుట్టేసి
దగ్గరగా లాక్కున్నాడు. ఏమిటిది అన్నది కోపంగా. అతను వదలలేదు. మరింత దగ్గరగా లాక్కుని సీత సీత అని ఆమె చెవుల్లో స్మరిస్తూ చెంపలను, మెడని, చెవులని, నుదుటిని, కనురెప్పలని ముద్దు పెట్టుకున్నాడు. వదలండి ప్లీజ్ ఎవరైనా, అంది సీత నీరసంగా. ఎవరైనా చూస్తారనా భయం, అంతేగా ఎవరికి కనపడం అని ఆమె పెదములను తన పెదిమలతో అదిమి పెట్టాడు. ఇది తప్పు, ఇది అవినీతి. స్నేహితురాలైన సుందరమ్మకు ద్రోహం తెలిస్తే తండ్రి, తల్లి, అన్నలు ఏమంటారు? తను మళ్ళీ తలెత్తుకుని తిరగలదా? ఇలాంటి ఆలోచనలు ఎన్నో మనసులో గిరగిరా తిరుగుతున్నాయి. హాయిగాను భయంగాను ఉన్న కొత్త అనుభవం ఆమె మనస్సును అదుపులోంచి తప్పిస్తోంది. వదలండి, వద్దు అని అంటుందే కానీ ఆమె రెండు చేతులు ఆమెకు తెలియకుండానే అతని మెడను చుట్టేశాయి. ప్లీజ్, ఇది న్యాయం కాదు, పెళ్ళి కాని దాన్ని అంటూనే అతనికి ఇంకా దగ్గరగా జరిగింది. ఆమె తొడలు అతని తొడలను నొక్కుతున్నాయి. అతని చేతుల్లోంచి విడిపించుకుని ఒక్క పరుగున మెట్లు దిగి పారిపోమ్మని మనసు చెప్తున్నా కాళ్ళు కదలటం లేదు. అతన్ని ఒక్క తోపు తోసి తప్పించుకోమని మనస్సు చెప్తోంది. కానీ చేతులు ఆమె ఆధీనంలో లేవు. అతని జుట్టులోకి పోయి ఏవో వెతుకుతున్నాయి. అతని వేళ్ళు ఆమె జాకెట్ లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడో తడుముతున్నాయి. అతని నాలుక ఆమె పెదమెల అంచులను సరిదిద్దుతోంది. అతని మోకాళ్ళు ఆమె తొడలను గట్టిగా నొక్కుతున్నాయి. సీత ఒళ్ళు వేడెక్కిపోయింది. జ్వరం వచ్చినట్టుంది. మైకం కమ్మినట్టు అనిపించింది. రవి, వదలవు, దీనంగా వేడుకుంది. అతన్ని వదిలి వెళ్ళిపోగలిగిన సత్తువ ఉండి కూడా. అతను నవ్వుతూ ఆమెను మంచం మీదకి లాగాడు. వాళ్ళు వచ్చేశారు, త్వరగా అద్దం ముందుకెళ్ళి జుట్టు సరిచేసుకో అని రవి లేచి తలుపు దగ్గరికి వెళ్ళాడు. కింద పిల్లల మాటలు వినిపిస్తున్నాయి. సీతమ్మ ఒక్క గెంతున్న లేచి జాకెట్ హుక్కులు పెట్టుకుని చీర కుచ్చుళ్ళు సర్దుకుని అద్దం ముందుకెళ్ళి కురులు సరిచేసుకుంది. పెదిమలు ఎర్రగా ఉన్నాయి. చెంపల మీద ఎర్రని ఘాట్లు. కంగారుగా పత్రికలు తీసుకుని తలుపు వైపు తిరిగింది. పిల్లలిద్దరూ మెట్లెక్కి అప్పుడే పైకొచ్చారు. వాళ్ళని గుమ్మానికి అవతల ఆపి ఏవో ప్రశ్నలు అడుగుతున్నాడు రవి. సీత పత్రికలు తీసుకుని మెట్లు దిగింది. హాల్లో నిలబడి దేవుడు పటానికి పువ్వులు పెడుతున్న సుందరమ్మ సీతను చూడగానే నువ్వెప్పుడొచ్చావు అడిగింది. ఇప్పుడే పత్రికలు తీసుకుని వెళ్ళిపోతున్నాను, ఇంతలో నువ్వు వచ్చావు. సుందరమ్మ వంటింట్లోకి దారి తీసింది. ఆమె మొహం చూడలేకపోతోంది సీత. సిగ్గు, అపరాధం చేశానన్న ఆవేదన. నేను వెళ్ళాలి అంది. తొందర ఏమిటి, రా. సుందరమ్మకి ఎదురుగా వంటింట్లో కూర్చుంది సీత. కూర తరుగుతూ పిల్లలు దోవలో చేసిన అల్లరి గురించి చెప్తోంది. అంటుందే కానీ సీతకి ఏమీ వినపట్టం లేదు. ఒంట్లో ఎక్కడో కొన్ని నరాలు బిగుసుకున్నట్టు, కొన్ని నరాలు వదిలేనట్టు రకరకాల అనుభూతులు కలుగుతున్నాయి. ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు అడిగింది సుందరమ్మ. రేపు పరీక్ష. అయితే వెళ్ళి చదువుకో, పరీక్ష తప్పితే మీ వాళ్ళు నన్ను తిడతారు. సీత ఒక్క గంతును లేచి వెళ్ళిపోయింది. సీత, సరోజ ఒక గదిలో పడుకుంటారు. రాత్రి భోజనాలు అయి పడగదిలోకి వెళ్ళిన తర్వాత ఏమిటే అక్కయ్య చెంప మీద ఘాటు అడిగింది సరోజ. అదే ఆ పక్కింటి బాబు రక్కాడు కోపం వచ్చి అన్నది సీత బలవంతాన నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. ఆ రాత్రి సీతకు ఒక పట్టాన నిద్ర పట్టలేదు. తను మలినమయ్యాననే చింత వల్ల కాదు, పర్యవసానాల గురించి ఆలోచిస్తోంది. తప్పంతా రవిది అని, తాను అమాయకురాలనని అనుకోలేదు. అటువంటి బలహీనత, వాంఛ తనలో కూడా ఉంది కనుకే తను లొంగిపోయింది. అతనిది ఎంత తప్పో తనది అంత తప్పని తెలుసు. కేవలం వాంఛ వల్ల తను లొంగిపోయిందా, లేక రవి మీద తనకిష్టముందా? ఆ రోజు ప్రారంభమైన ఆ సంబంధం తెగతింపులు చేసుకోవటం సులభమా కాదా? మనసులో అతని రూపం ఊహించుకుని ఆలోచించసాగింది. ఎంత ఆలోచించినా ఏవీ నిశ్చయం కాలేదు. ఇక వాళ్ళింటికి వెళ్ళకూడదు. జరిగింది జరిగినట్టు మర్చిపోవాలి. తను రవి ఒంటిగా ఉండే అవకాశం కలగనివ్వకూడదు. తన జీవితమే కాదు, తన జీవితంతో పాటు అతని జీవితం, సుందరమ్మ జీవితం, ఆ ఇద్దరు పిల్లల జీవితాలు నాశనం చేసింది అవుతుంది. అది ఆ రాత్రి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక నిర్ణయాలు చేసుకోవడం సులభమే, కానీ వాటిని ఆచరణలో పెట్టడం చాలా కష్టమని సీత మర్నాడే తెలుసుకుంది. మర్నాడు పొద్దున్నే పక్కింటి సుందరమ్మ ఒకసారి రమ్మని కేకేసింది. రానని ఎలా చెప్తుంది తను? గోడ దగ్గరికి వెళ్ళి ఎందుకని అడిగింది. ఈవేళ నా పుట్టినరోజు, మర్చిపోయావా ఏమిటి? నువ్వు భోజనానికి రావాలి అందామె. ఇవాళ ఎలా? నాకు క్లాస్ ఉంది. శనివారం క్లాస్ ఏమిటి? ఈ ఒక్కరోజు నా కోసం మాని, వంట చేసేసాను, వచ్చి తీరాలి అని సుందరమ్మ పట్టుబట్టింది. క్రితం రోజు వరకు అంత స్నేహంగా ఉండి ఆ వేళ నుంచి ముభావంగా ఉండటం ఎలాగో తెలియక సరే అంది సీత.
సరే అంటే కాదు, వెంటనే స్నానం చేసిరా అని సుందరమ్మ లోపలికి వెళ్ళిపోయింది. రవి ఆ వేళ ఆఫీస్కి సెలవు పెట్టాడు. సీత రాగానే అతనే తలుపు తెరిచాడు. ఒక చిన్న నవ్వు విసిరి లోపలికి వెళుతూ ఆమె తలలోంచి ఒక మల్లెపువ్వు లాగేశాడు. సీత వెనక్కి తిరిగి చూడకుండా తిన్నగా వంటింట్లోకి వెళ్ళింది. చెంప మీద ఘాటు గురించి సుందరమ్మ కూడా అడిగింది. అదే, మా అన్నయ్య కొడుకు రక్కాడు అంది. రవి ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు. ఆ మాటలు అంటూ అతని వైపు చూసింది. ఏమీ ఎరగనట్టు అమాయకంగా చూశాడు అతను. భోజనాలు అయ్యాక సుందరమ్మ ఉడుకుల అంశేష తెచ్చి చూపించింది సీతకి. సాయంకాలం సినిమాకి వెళ్తున్నాం, నువ్వు రావాలి అంది. నేనా? ఏ అడిగింది సుందరమ్మ. అన్నయ్య కూతురికి వాళ్ళ లెక్కలు చెప్తానన్నాను. రేపు ఆదివారమే కదా, చెప్పచ్చు. అయినా ఏమిటి వాళ్ళ కొత్తగా ప్రతిదానికి బలవంతం చేయించుకుంటున్నావు? సీత నవ్వి ఊరుకుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళటం మానేయాలని ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. సుందరమ్మ ఆప్యాయతని అనురాగాన్ని ఎలా తోసిపుచ్చటమో తెలియలేదు. ఏదో మిష మీద ఆమెతో పోట్లాడి విరోధం తెచ్చుకోవాలని ప్రయత్నించింది, కానీ అది వీలు కాలేదు. సుందరమ్మ చాలా నెమ్మదస్తురాలు. సీత కాస్త దురుసుగా మొరటుగా 1-2 సార్లు మాట్లాడినా నవ్వి ఊరుకుంది. ఇలా వారం రోజులు గడిచిపోయాయి. మళ్ళీ శుక్రవారం వచ్చింది. కాలేజీ నుంచి ఇంటికి రాగానే పుస్తకాలు బల్ల మీద పడేసి కిటికీలోంచి పక్కింటి వైపు చూసింది సీత. మేడ మీద కిటికీలోంచి తననే చూస్తున్నాడు రవి. మొహం తిప్పేసుకుంది. కానీ వాంఛ అనేది సీతను నరనరాలు పట్టి ఆడిస్తోంది. 5 నిమిషాలైనా నిగ్రహించుకోలేకపోయింది. ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. సీత గదిలోంచి బయలుదేరింది. వసారాలో ఉండగానే రవి తలుపు తీశాడు. అక్కయ్య లేదు అడిగింది సీత. రా అని ఆమె లోపలికి వెళ్ళగానే తలుపు దగ్గర వేసి, ఆవిడ కోసం వచ్చావా అడిగాడు నవ్వుతూ. తల ఊపింది సీత. అయితే లేదు, నువ్వు రావేమోనని భయపడ్డాను అని ఆమె దగ్గరికి వెళ్ళాడు. నేను వెళ్ళాలి, పొరపాటు జరిగింది. అతను నవ్వుతూ ఆమెను కావలించుకున్నాడు. ఎవరైనా చూస్తారు. సుందరమ్మ వచ్చేందుకు 1:30 పడుతుంది. మేడ మీదకి వెళ్దాం ఎత్తుకున్నాడు సీతని ముద్దులు పెట్టుకుంటూ. ఆమె రొమ్ములకు మొహం అద్దుకుంటూ మేడ మెట్లెక్కాడు. మీ ఆవిడ వచ్చే టైం అయింది, నేను వెళ్తాను అని లేచింది సీత. అవును, వచ్చే వేళ అయింది అని అతను లేచి జుట్టు దూకున్నాడు. చీర కుచ్చెళ్ళు సరి చేసుకుని జాకెట్ బిగించుకుని అద్దం ముందుకెళ్ళి మొహం చూసుకుంది. నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు అడిగింది అతని వైపు చూడకుండా. ఏడిపిస్తున్నానా అడిగాడు రవి ఆశ్చర్యంతో. అవును, నా జీవితం ఏమవుతుంది, తర్వాత నేను ఎలా బ్రతుకుతాను? అబ్బా, ఎంత భయం. ఏమవుతుంది నీ జీవితం? నలుగురికి తెలిస్తే? ఎందుకు తెలుస్తుంది? తెలియకుండా ఇలా రహస్యంగా ఎంతకాలం సాగుతుంది? అయితే ఏం చేయమంటావు సీత? నిన్ను చూస్తే అని ఆగాడు. నిజం చెప్పండి, ఏదో దొరికాను కదా అని సులభంగా అని. చచ్చ, ప్రేమ అడిగింది. సీత కళ్ళల్లో నీళ్లు నిండాయి. అతను తల వంచుకుని, సీత అడిగావు కనుక చెప్తున్నాను. ప్రేమ అంటే ఏమిటో తెలియదు నాకు. ఎందరెందరో ఎన్నెన్ని విధాలుగానో చెప్తారు. నువ్వంటే చాలా ఇష్టం నాకు. ఎప్పుడూ నాతో నా పక్కన ఉండాలనిపిస్తుంది. నువ్వు మాట్లాడుతుంటే అలా నీ మాటలు వింటూ నీ కళ్ళల్లోకి చూస్తూ జీవితం అంతా గడిపేయాలనిపిస్తుంది. మరి ఆవిడ మీద ఇష్టం అదో రకం. నా పిల్లల తల్లిగా బాధ్యత ఉంది. ఆవిడ్ని వదిలేయమని నేను అనలేదు, మీ ఉద్దేశం అడుగుతున్నాను. నిన్ను వాంఛించినట్టు ఇంత దీక్షతో తీవ్రంగా ఆమెనైనాడు వాంఛించలేదు అన్నాడు రవి. సీత వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది. ఎందుకు ఏడుపు? నేను అనకూడని మాట ఏదైనా అన్నానా అడిగాడు దగ్గరికి జరిగి తల మీద చెయ్యి వేసి. మీరు నాకు పిచ్చెక్కించారు. కళ్ళు మూసుకుంటే మీ ఉంగరాల జుట్టు కనిపిస్తోంది. మెలకువగా ఉన్నప్పుడు దేన్ని చూస్తున్నా అందులో మీ వంకర పెదిమల మధ్య నుంచి వచ్చే చిరునవ్వు కనిపిస్తోంది. ఎక్కడ ఏ చప్పుడైనా మీరు నా చెవిలో సీత అని పిలుస్తున్నట్టుంటుంది. రవి, మీరు లేకుండా నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను అన్నది అతని భుజం మీద తలవాల్చి. వెర్రిదానా, దానికి ఏడుపెందుకు? నువ్వు చెప్పినట్టు నీ వంటి ప్రేమ అందరికీ రాదు. అట్లా దీక్షతో ప్రేమించే శక్తి భగవంతుడు ఏ కొద్ది మందికో ప్రసాదిస్తాడు అన్నాడు అతను. నేను భగవంతుడికి ఏం ద్రోహం చేశానని మోసము దాపరికంతో కూడుకున్న ప్రేమను ప్రసాదించాడు నాకు. రవి ఆ ప్రశ్నకు జవాబు చెప్పడానికి తికమకపడి, నీకు దాపరికం మోసం ఇష్టం లేకపోతే బహిరంగంగానే అన్నాడు. బహిరంగంగా అంటే ఇంకో ఇంట్లో నాతో ఉంది కానీ సుందరమ్మ పిల్లలు ఇక్కడ ఉంటారు. సీత బాధతో నవ్వి, నన్ను ఉంచుకుంటారన్నమాట అంది. చచ్చ, మరి సీత, పోనీ నువ్వు చెప్పేం చేద్దాము? నాకేం తోచకేక మిమ్మల్ని అడుగుతున్నాను. మనం పెళ్ళి చేసుకుందామా? పెళ్ళా? అవును.
మీకు పెళ్ళయిందని 2 పిల్లలున్నారని మర్చిపోతున్నారా? ఎలా మర్చిపోతాను? నిన్ను చూసినప్పుడల్లా జ్ఞాపకం వస్తూ ఉంటుందిగా. రెండో పెళ్లి చేసుకోకూడదా? మీ వాళ్ళు ఒప్పుకోరేమో. మా వాళ్ళ విషయం అలా ఉంచండి. సుందరమ్మ ఏమంటుంది? నేను ఒప్పిస్తాను కదా. ఎలా ఒప్పిస్తారు? ఏ ఆడది ఒప్పుకుంటుంది? అదంతా నీకెందుకు? సుందరాన్ని ఒప్పించడం నా బాధ్యత. మీ వాళ్ళను నువ్వు ఒప్పిస్తావా? ముందు మీరు ఆవిడ్ని ఒప్పించండి అని సుందరమ్మ రాకముందే ఇంటికి వెళ్ళిపోయింది సీత. మర్నాడు సుందరమ్మ ఇంటి వైపు చూడటానికి కూడా భయపడింది. రాత్రి రవి చెప్పుంటాడు. సుందరమ్మ ఏమనుకుంటుంది? కోపం రెచ్చిపోయి ఉంటుందా? ఏడుస్తూ కూర్చుంటుందా? తను కనిపించగానే తిడుతుందా? తన ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో, అన్నలతో, వదినలతో మొరపెట్టుకుంటుందా? భయంతో కిటికీలోంచి కూడా తొంగి చూడలేదు సీత. మామిడికాయలు కోయటానికి తోటలోకి రమ్మని సరోజ పిలిస్తే కూడా గదిలోంచి కదలలేదు. కామేశ్వరరావు పెళ్లి హడావిడిలో 1 వారం రోజులు గడిచిపోయాయి. 15 రోజుల లోపల సీత జీవితంలో ఎంత మార్పు కలిగింది. ఏ చీకు చింత లేకుండా కాలేజీకి వెళ్ళి రావడం, కబుర్లు చెప్పుకోవడం, చదువుకోవడంతో కులాసాగా సాగిపోతున్న బతుకులో కుంపట్లు అంటించుకుంది. ఒళ్ళు మనసు అనుక్షణం దహించుకుపోతున్నాయి. భార్య బతికుండగా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం అప్పటికి చట్టరీత్యా నేరం కాకపోయినా నైతికంగా, సాంఘికంగా దోషమే. అందులోనూ చదువు, సంస్కారం ఉన్న తను ఇంకో స్త్రీకి అన్యాయం చేయటం క్షమించడానికి పని అని తెలుసు. కానీ బలహీనతో, ప్రేమో లేక తన కర్మో ఏమిటో తనకు తెలియదు. రవిని సుందరమ్మతో పంచుకోవటానికి తను సిద్ధమే. సుందరమ్మకు మాత్రం ఎందుకు అభ్యంతరం ఉండాలి అని అనిపించింది. మధ్యాహ్నం 1 గంట వేళ సుందరమ్మ కొడుకు బాబు పరిగెత్తుకొచ్చి సీత పిన్ని అమ్మ రమ్మంటోంది అన్నాడు. సాయంత్రం వస్తాను, తలనొప్పిగా ఉంది అంది సీత గుండె దడదడతో. 5 నిమిషాల తర్వాత వాడు తిరిగి వచ్చి ఒక్కసారి వచ్చి వెళ్ళమంటోంది. ఈవేళ మేము ఊరికి వెళ్తున్నాం అన్నాడు. ఊరికా? ఏ ఊరికి? తాతయ్య దగ్గరికి. సీత గుండెలో రైళ్లు పరిగెత్తాయి. సుందరమ్మ కోపం వచ్చి పుట్టింటికి వెళ్తుందన్నమాట. పిలుస్తుంటే వెళ్ళకపోతే ఆవిడ ఏమైనా అనుకోదు? వెళ్ళిరావే. అప్పుడే అక్కడికి వచ్చిన సీత తల్లి. సీత గుండె నిబ్బరం చేసుకుని లేచింది. తలుపు తీసే ఉంది. సుందరమ్మ హాల్లో కూర్చుని పెట్టే సర్దుకుంటోంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సీత లోపలికి రాగానే బావురు మంది ఏమనాలో ఏమని ఓదార్చా. మరి అసలు ఆ సీత పరిస్థితి, అలాగే ఆ సుందరమ్మ పరిస్థితి ఏం జరుగుతుందో మనం రేపు విందాం 2వ భాగంలో. థ్యాంక్ యూ.